క్వార్టర్ నీ యొక్క వాడు 40 కేజీలు 50 కేజీలు దంగమంటాడు. వాడు తీసుకోకపోతే నాకు వాడు క్యాన్సిల్ చేయడు. వాడేం ఆలోచిస్తాడంటే సిస్టమ్ మీద కూర్చొని ఏసీ రూమ్లల్లా వీళ్ళిద్దరు వేస్ట్ కాళ్ళు, తీసుకోపోయినోడు జెన్యూన్. అవును, తీసుకున్నాడు మంచోడు. ఇప్పుడు రైడర్స్ ఎట్లా ఉందంటే ఇళ్లలో ప్రాబ్లమ్స్ బట్టి వస్తుండే అది సస్పెన్షన్ ప్లాన్ వస్తుంది. ఎందుకు రాదు? ప్లాన్ పార్సల్ రాదు. పార్సల్ సబ్స్క్రిప్షన్ రాదు కదా, రాదు. పార్సల్ పెట్టిండు, రాదు, మిగతా తీసేసిండు. పార్సల్ పెట్టిండు, యాక్టివ్ పెట్టిండు, ఓన్లీ బైక్స్, బైక్ మెట్రో బైక్ అన్ని తీసేసిండు. పార్సల్ ఉంది, పార్సల్ ఉంది, దాన్ని చేసుకుంటే దాని ఏమొస్తాయి పార్సల్. పార్సల్ తక్కువ ఇస్తుండే అమౌంట్, తక్కువ మనకి వచ్చి తక్కువ అమౌంట్, ఇప్పుడు తక్కువ ఇస్తుంది. ఇంతకుముందు మంచిగా ఇస్తుండే అమౌంట్. పార్సల్ వాడు దమ్ముతాడు ప్రతి రైడ్కి 40 రూపాయలు 50 రూపాయలు ఈజీ దమ్ముతాడు. 40 రూపాయలు మినిమం. వాడు ఒకప్పుడు పార్సల్ లో 12 రూపీస్ 15 రూపీస్ మినిమం. పార్సిల్ అంటే ఊబరు కట్టు దమ్ ఇస్తాడు పార్సిల్. ర్యాపిడో బైకు, ఊబర్ ఏమో పార్సిల్. పార్సల్ అంటే ఏంది భయ్య, బండి మీద రావాలి అంతే. ఆటోలో వచ్చే సామాను బండి కట్టుకోవో ఇంత ముందు లేదు. ఈ పోటర్ వచ్చిన దగ్గర నుంచే ఈ పెద్ద పెద్ద ఐటమ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడంటే ఈ పోటర్ ఎలా వచ్చిన దగ్గర నుంచి మనకి పోటర్ నీ యొక్క వాడు 40 కేజీలు 50 కేజీలు దంగమంటాడు. వాడు తీసుకోకపోతే నాకు వాడు క్యాన్సిల్ చేయడు, ఈడి చేయడు. వీళ్ళేమంటారు తెలుసా, వేరే తీసుకోతే నీకేమైందంట. అదే ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. కస్టమర్లు కూడా ఎట్లుంటది అంటే మరి దారుణం. పోటర్ దున్న ఉంటది, 100 kgs ఏమి ఉంటది, 2 బ్యాగ్లు వేసుకొని కూర్చుంటుంది. సో మొన్న నేను చూసిన ఒక స్కూటర్ పైన తీసుకెళ్తుండు, చెట్లు ఉంటాయి, చెట్లు అటు ఇటు కట్టుకొని తీసుకెళ్తున్నాడు. అసలు ఎందుకు రిస్క్, చాలా రిస్క్. ట్రాఫిక్ లో బస్ కింద పోతే పక్కన తగిలించినాడు, కింద పడతాడు, మనం చూస్తాడా ఎవరు చూడడు. అందుకని రిస్క్ తీసుకోకుండా చేయగానే అంటున్నా. మనం ఇది పోటర్ మీద చూసుకుంటే ఇవన్నీ బెస్ట్. పోటర్ మరి క్యాన్సిలేషన్ దారుణం కదా, క్యాన్సిల్ చేయలేము. దాంట్లో కస్టమర్ కి కాల్ చేయాలి, వాడికి కాల్ చేయాలి, ఇదంతా తలగారిపోయింది. కస్టమర్ కి మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తాం కదా, కస్టమర్ మాట్లాడు, సార్ మీకు కొంచెం హెవీ వెయిట్ ఉంది సార్, అందుకనే మా రైడర్ క్యాన్సిల్ చేస్తున్నారు సార్, సారీ సార్ అని చెప్తాడు. వాడు లేదంటాడు, మీరు లేదమ్మా లేదన్నాడు కదా, తీసుకెళ్ళాలంటాడు, కంపల్సరీ అంటాడు. మనం క్యాన్సిల్ చేద్దామంటే రాదు అది. సో ఇవన్నీ తలకాయ పడిన వీళ్ళు కస్టమర్ ఏం చేస్తారు, ర్యాపిడోలో ఊబర్లో బుక్ చేసుకుంటారు. ఈజీ కదా ర్యాపిడోలో. సో 20 కిలోలు 30 కిలోలు ఇష్టం ఇస్తాడు. ఒకడు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళాలంటాడు, ఒకసారి బియ్యం బస్తా తీసుకెళ్ళమంటాడు. ఇంట్లో సామాన్ ఖాళీ చేసిన ఇంట్లో సామాన్ తీసుకెళ్ళాలంటే నాకు ఒకరోజు తీసుకెళ్ళాలని చెప్పిండు. ఈయన మీరే కట్టుకుని పోతారు 2 బస్తాలు ఇంత పెద్ద పెద్దవి. సో పార్సల్ సంగతి ఎట్లా ఉన్నాయి అనమాట. ఇలాకు మొగడు చక్కగా ఎవ్వరు లేడు, గవర్నమెంట్ ఇన్వాల్వ్. మొగోళ్ళు గవర్నమెంట్ మన రైడర్స్ మన ప్రాబ్లం. రైడర్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక 2-4 క్యాన్సిల్ చేస్తే నువ్వు వద్దంటావు, నేను వద్దంటావు, ఇంకొకటి వద్దండు, తీసుకెళ్తాడు. వాడేం ఆలోచిస్తాడంటే సిస్టమ్ మీద కూర్చొని ఏసీ రూమ్లల్లా వీళ్ళిద్దరు వేస్ట్ కాళ్ళు, తీసుకోపోయినోడు జెన్యూన్. అవును, తీసుకున్నాడు మంచోడు. ఇప్పుడు రైడర్స్ ఎట్లా ఉందంటే ఇళ్లలో ప్రాబ్లమ్స్ బట్టి రైడర్స్ ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, రైడర్స్ 10 రూపాయలు 20 రూపాయలు తప్పదు, తీసుకెళ్ళాలి, తప్పదు. అది కామన్, అది జరిగే పని. అది కొంతమంది ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే కొంచెం వాడికంటే కొంచెం ఉన్నోడు ఏంటంటే వాడు ఈ అమ్మ పోలే యాడ్ తీసుకెళ్తాను అంటాడు. కాకపోతే వీడి మైనస్ అయితే అది ప్లస్ అయితే. ఇక్కడ ఏం లేదబ్బా, దొంగే రాజు. ఇక్కడ అంతే, దొంగే రాజు అంతే. రాజు కాదు, దొంగే రాజు. ఇక్కడ నేనమ్మ రైడ్ క్యాన్సిల్ చేయాలి, 50 రూపాయలు ఎక్స్ట్రా దంగాలి, తీసుకుపోవాలి. వాడు మగోడు అంతేనా? అంతే, ఆడు మగోడు. జెన్యూన్ చేస్తే వాడు అక్కడికి వేస్ట్. జెన్యూన్ ఉంటే సంపాదించుకోలేదు. కస్టమర్ కేర్ కి వేస్ట్. మనం జెన్యూన్ చేస్తే మనం చేయలేం. రైడ్ క్యాన్సిల్ చేసి పడదంగాలి, ప్రతి రైడ్ క్యాన్సిల్ చేసి పడదంగాలి, తీసుకుపోవాలి, దింపాలి. నీ అక్కడ 40 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా దంగాలి. ఈ అమ్మ నీ ఇంటికి వచ్చి హాయి కొనుక్కోవాలి. అది ఇప్పుడు జరిగేది. అది జరగాల్సింది కూడా అదే. అంతేగాని నేను నీ అమ్మ ఆ రైడ్ తీసుకుంటాను, ఈ రైడ్ వేరే పనే కాదు. ర్యాపిడో సస్పెండ్ చేసిండు, వన్ తెలివి లేదు. ఎండాకాలం పోరోలు ఎట్లా వేస్తారు ఏంది అని ఇంత ఆలోచించాడు వాడు. వాళ్ళకి ఏముందబ్బా, నువ్వు లేకుండా ఇంకోటి వస్తాడు. హైదరాబాద్లో కర్రలు ఉన్నాయండి, 80,000 మంది ఉన్నారు చేసేటోళ్ళు, అంతే కదా. ఇప్పుడైతే మళ్ళీ బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, మహారాష్ట్ర, బెంగళూరు లేదు. ఈ నెల అయితే మన ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు, డిగ్రీ కుర్రోళ్ళు కాలేజ్ సెలవులు కానీ ఇచ్చారంటే ఇంకా వాళ్ళు వస్తారు. ఈ 2 నెలలు వాళ్ళ పని చేస్తారు. ఇంకా మన సంవత్సరం ఏం చేసేవాళ్ళు చక్క పని చేసుకోరు. ఇంకా అదే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ పార్ట్ టైం చేసే వాళ్ళు ఫుల్ టైం చేసేవాళ్ళు వస్తారు. ఫుల్ టైం చేస్తారు. 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. ఇంకా అప్పుడు ఉంటుంది మనకి.